ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో మనం ఈ నేషన్స్ అండ్ ది రేస్ ఆ పాయింట్స్ మనం చదువుకుంటూ వస్తున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకుందాం మనం. The analysis of the ray characteristics given earlier can be applied to the nations and countries of the world also, and it will be therefore be seen how the many septenates of nature having their roots in the primary septenate of race can be dealt with under the law of correspondences with amazingly interesting results. So, ఈ 7 rays ఇది ఫస్ట్ అది స్టార్ట్ అయినటువంటిది. మనం ఇన్ని దేశాల్లోనూ ఇంతమందిలోనూ అనేక రకాలుగా అది ఎలా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇది చదువుతుంటే మనకి అంటే ఈ 7 rays అన్నటువంటి ఎంత ప్రభావం చూపిస్తున్నాయి జీవుల మీద. సో ఒక్కొక్క దేశమునకు ఒక్కొక్క రే అనేటువంటిది ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ రేస్ ఎలా తాకుతున్నాయి భూమండలం అంతా కూడా, ఈ సౌరమండలం అంతా కూడా, అది తద్వారా ఆ ప్రదేశంలో ఉండేటువంటి జీవులు ఎలా వాటి వలన ప్రభావితం అవుతున్నారు. ఇదంతా కూడా చాలా అమేజింగ్, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ కూడా మనం చదువుతుంటే జాగ్రత్తగా అని అంటున్నారు ఆయన. Intuitional relations and the major intellectual cleavages are based on the governing ray influence. Spain, Austria, or France, being governed by the 7th, 5th, and 3rd rays, have a slow interpretation and interrelation, and this worked out most increasingly in the Middle Ages, when the destinies of these 3 nations seemed closely to interlink. The newly forming countries of the United States is likewise historically and intimately associated in the form aspect with Brazil, Russia, and Italy, and hence the early influx of Russia and Italians into America, and hence the pull of the South American countries and the American consciousness and the growth of the ideal of Pan-America. So, అంటే ఈ దేశాలు ఒక దేశం ఇంకో దేశంతో ఎందుకు స్నేహంగా ఉంటుంది, ఏమిటి రహస్యాలు అంటే వాటన్నిటికీ మధ్యలో పలానా రేస్ అంటూ పనిచేయడం చేత ఈ దేశాలు ఎక్కువ స్నేహంగా ఉంటున్నాయి. ఈ దేశాలకి ఈ దేశాల వాళ్ళు ఎక్కువగా ఆకర్షింపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రధానంగా ఏంటంటే ఈ రే ఇన్ఫ్లుయెన్స్ అక్కడిది పనిచేయడం చేత. ఉదాహరణకి అమెరికా ఈగోయిక్ రే 2nd రే, అమెరికా పర్సనాలిటీ రే 6th రే. సో దీనివల్ల ఏం చేస్తుందంటే అమెరికా అన్ని దేశాల వాళ్ళని తన దేశంకి అలా ఆకర్షిస్తుంది. ఇవన్నీ విషయాలు మనం చదువుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇక్కడ స్పెయిన్, ఆస్ట్రియా అండ్ ఫ్రాన్స్, ఈ 3 కూడా 7th, 5th, and 3rd రేకి సంబంధించినవి. ఈ రేస్కి ఒకదానికి సంబంధం ఉంటుంది కాబట్టి ఈ 3 కంట్రీస్ కూడా ఎక్కువ స్నేహభావంగా ఉంటున్నాయి. అంటే బేసిక్ గా మనకి చెప్దాం అనుకుంటుంది ఏంటంటే ఈ రే ఇన్ఫ్లుయెన్సెస్ మొత్తం ఈ భూమండలం అంతా చక్కగా ఇది దాని యొక్క ప్రభావం చూపిస్తోంది. దాని యొక్క ప్రభావానికి గురవుతున్నటువంటి ఈ దేశాలు మొత్తం అంటే భూమండలం అంతా, ప్రపంచం అంతా కూడా ఏ దీనికి లింక్ గా ఉంటుందో ఆ దేశాలు, ఆ ప్రదేశం వాళ్ళు ఎక్కువగా స్నేహభావంగా ఉంటున్నారు, ఎక్కువగా ఇదిగా ఉంటున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. These relations are all on the form side and emerge out of the personality race.
and relations will appear in the countries and their race are subjected to careful scrutiny. The race of attraction or inclusiveness. Second రేకి ఇంకొక పేరు ఆయన ఇక్కడ చెప్తుంది ఏంటంటే పేరు గుర్తుపెట్టుకోవాలి మనం. The ray of attraction or inclusiveness అని అన్నారు ఆయన ఇక్కడ. అలాగే ది రే ఆఫ్ ఎలక్ట్రికల్ ఫినామినా, రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ కి ఇక్కడ ఆయన పదం వాడుతున్నటువంటిది ఏంటంటే రే ఆఫ్ ఎలక్ట్రికల్ ఫినామినా అంటారు రే 3కి. అండ్ ద ఫిఫ్త్ రే ఆఫ్ ఇంటెలెక్ట్ ఆర్ potentially very active at this time, as they are all in incarnation, and the incoming seventh ray is slowly and surely, in spite of appearances, imposing order. అది ఈ ప్రధానంగా మనం ఈ 7 rays లో మనం మీకు బాగా గుర్తున్నట్లయితే ఫస్ట్ రే అంటుండేది ఇంకా భూమండలం మీద సరిగ్గా ఎక్కడా లేదని చెప్పారు మనకి. ఫోర్త్ రే అంటుంటే దాని ప్రభావం చూపించి వెళ్ళిపోయిందని చెప్పారు. తర్వాత సిక్స్త్ రే అంటుంటే తగ్గిపోయింది అన్నారు. సెవెంత్ రే దాని ప్రభావం చూపిస్తోందని చెప్పారు. సో ఈ రేస్ని పక్క పెడితే ప్రధానంగా సెకండ్ రే, థర్డ్ రే అండ్ ఫిఫ్త్ రే, ఈ మూడు భూమండలం మీద వాటి ప్రభావం బాగా ఎక్కువగా చూపిస్తున్నాయి అనే విషయం మనకి మళ్ళీ ఆయన ఇక్కడ నొక్కి చెప్తున్నారు. అది it must be remembered that all natural processes are rightly slow in their tempo, or the effects would be too destructive. The effect of these influences is felt in the following sequential order. దీని యొక్క వీటి యొక్క ప్రభావం అన్నటువంటిది ఇది ఎలా ఉంటుందంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్ చెప్పారు మనకి ఇక్కడ. నెంబర్ 1 is the sensing of an ideal. Number 2 is the formulation of a theory. Number 3 is the growth of public opinion. Number 4 is the imposition of a growing pattern upon the evolving life. Number 5 is the production of a form based upon the pattern. Number 6 is the stabilized functioning of the life within the form. 6 points మనకి చెప్తున్నారు. సో ఈ 7 rays ఇన్ఫ్లుయెన్స్ చేత ఇవి ప్రధానంగా ఇవ్వాలి. అదేంటంటే ది సెన్సింగ్ ఆఫ్ అన్ ఐడియల్. ఇది ఎలా సెన్స్ అవ్వబడుతుంది ది సెన్సింగ్ ఆఫ్ అన్ ఐడియల్ అంటే ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ ఈచ్ రే ఎంబాడీస్ అన్ ఐడియా విచ్ కెన్ బి సెన్స్డ్ యాజ్ అన్ ఐడియల్. ప్రతి రే కూడా దాని యొక్క గుణము ఆ దేశం యొక్క లేదా ఆ జీవుడి యొక్క లేదా ఆ ప్రాంతం యొక్క ఐడియల్ గా వర్తిస్తుంటది. అంటే వాళ్ళ యొక్క సహజ గుణముగా లేదా వాళ్ళ యొక్క తగు కర్తవ్యముగా అది ఉంటుంటుంది జీవుల్లో, ఆ ప్రాంతంలో ఉంటుంటాడు. ఇట్ బికమ్స్ అన్ ఐడియల్ ఫర్ దెమ్. అలా ఉండాలంటారు. ఉదాహరణకి ఈ దేశంలో ఉన్నటువంటి వాడు ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేవాలి. ఇట్స్ అన్ ఐడియల్. వేరే చోట ఉన్నటువంటి వాడు పొద్దున్నే 6 ఆఫీస్కి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్కటి ఆ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఐడియల్ గా ఉంటుంది. The rays in time produce the world patterns which mold the planetary forms and thus produce the inner potency of evolutionary process. This pattern forming tendency is being recognized today by modern psychology in connection with the individual human being and his అంటే ఇది ఒక ప్యాటర్న్ గా తయారవుతుంది. ప్యాటర్న్ అంటే ఏంటంటే ఆ రే యొక్క గుణము ఆ గ్రహము లేదా ఆ ప్రాంతం యొక్క వాటి యొక్క సహజ గుణాలు గాను వాటి యొక్క విధానాలు గాను దిగి వస్తుంది. మరి ఈ వే ఆఫ్ లివింగ్ లేదా ఈ ప్యాటర్న్ లేదా ఈ విధానం అంటున్నది కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదు. ఎందుకు లేదు? లేదా మన భాషలో అర్థం చేసుకోవాలంటే ఒక నెల క్రితం ఉన్నటువంటి వాడికి ఇప్పుడు ఉన్నటువంటి వాడికి తేడా ఉందండి అన్నారు. అదేమిటి? మరి వాడే కదా, మరి ఎందుకు ఈ తేడా అంటే ఈ రే ఇన్ఫ్లుయెన్స్ అంటున్నది ఆ ప్రాంతమునకు లేక ఆ గ్రహమునకు ఒక విధానం అనేటువంటిది ఇస్తుంది. అందువలన అప్పుడు ఈ గ్రహం అలా పనిచేసింది, ఇప్పుడు ఆ గ్రహం ఇలా పనిచేస్తుంది. అంటే ఒక జీవుడు ఉన్నాడు, వాడు 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి స్వభావం ఇప్పుడు ఉండట్లేదు కదా వాడికి. అప్పట్లో వాడికి కోపం ఎక్కువ ఉండేది అనుకోండి, ఇప్పట్లో వాడికి కోపం ఏమి ఉండట్లేదు కదా, మరి కోపం తగ్గిపోయింది కదా మరి వాడికి. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? వాళ్ళు ఒక మార్పు వచ్చిందండి అంటాము. అది ఎలాగో ఈ భూమండలం అంతా కూడా లేదా ఈ సౌరమండలం అంతా కూడా ఈ రే ఇన్ఫ్లుయెన్స్ అంటుండే దాని చేత వాటిల్లో మార్పులు అనేటువంటివి వస్తుంటాయి. అది మనం దర్శించాలి ఈ విషయాన్ని. In connection with the individual human being and his emotional and thought patterns are being delineated and chatted as with the microcosm or so with the macrocosm. ఒక మానవుడి యొక్క స్వభావం మీరు తీసుకుంటే వాడి యొక్క ఎమోషనల్ బిహేవియర్ ఇస్ డిఫరెంట్, వాడి యొక్క మెంటల్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్, వాడి యొక్క సోల్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎలా అయితే ఒక మానవుడిలో ఈ విధానంగా ఉంటుందో
ఒక ప్లానెటరీ ఆస్పెక్ట్ లో కూడా దాని యొక్క ఎమోషనల్ బిహేవియర్ ఇస్ డిఫరెంట్, ప్లానెట్ యొక్క ఎమోషనల్ బిహేవియర్ ఇస్ డిఫరెంట్, ప్లానెట్ యొక్క మెంటల్ బిహేవియర్ ఆర్ మెంటల్ క్యాపబిలిటీ ఇస్ డిఫరెంట్, ప్లానెట్ యొక్క సోల్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్. కొంచెం హయ్యర్ సైన్స్ బాగా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి పాయింట్. సో ఈ రకంగా ఉంటుంటుంది విధానం అనేటువంటి పాయింట్ చెప్తున్నారు ఆయన. Every ray produces three major patterns which are imposed upon the matter aspect, whether it be that of a man, a nation, or a planet. These three patterns are first emotional, next mental, number 3 is soul. So emotional, mental అన్నటువంటిది మనకి ఇక్కడ ఏమని చెప్తారంటే it becomes the negative and positive of the planetary ray, personality ray. పర్సనాలిటీ రే యొక్క నెగిటివ్ అండ్ పాజిటివ్ అవి ఏమిటంటే ఎమోషనల్ అండ్ మెంటల్. దానికి పైన ఉన్నటువంటిది సోల్ రే, ఈగోయిక్ రే అంటాం అనమాట. సో ఈ అంటే ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక రకంగా ఆలోచిస్తుంటారు. చూడండి జాగ్రత్తగా గమనిస్తే, అదంతా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ దేశం వాళ్ళందరూ అలా ఆలోచించడానికి గల కారణం ఏమిటంటే ఆ దేశం యొక్క మెంటల్ రే ఇస్ దట్, ఆ దేశం యొక్క ఎమోషనల్ రైజ్ సో అండ్ సో, ఆ దేశం యొక్క ఈగోయిక్ రైజ్ సో అండ్ సో, ఇలా ఉంటుంది. సో ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ అంటే ఈ పర్సనాలిటీ రేలో ఉండేటువంటి ఎమోషనల్ రే అండ్ మెంటల్ రే. అంటే మనలో ఉన్నాం అనుకోండి, మా దేశం విషయం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు. ఒక మానవుడు మనకు ఉదాహరణకి కొన్ని విషయాల పట్ల మనకి తెలియకుండా ఒక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, డిజైర్ అంటే ఎక్కువగా ఉంటుంది. సో అనేక రకాల కారణాలు చెప్తాం. అలాగే మన యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటుంటాయి, ఆలోచనలు సమ్ ఏబిసి, అండ్ మన యొక్క డిజైర్స్ అండ్ మన యొక్క అట్రాక్టివ్ థింగ్స్ ఆర్ డిఎఫ్, మన యొక్క సోల్ రే మేబీ జిహెచ్ఐ, అలా ఉండొచ్చు. సో ఎలా అయితే ఉంటున్నాయో సో అలా ప్రతి దేశమునకు ఆ విధంగా ఉంటుంది, ప్లానెటరీ ఆస్పెక్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం ఆయన ఇక్కడ చెప్తారు. తర్వాత ఇంకొక విషయం ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫ్రెంచ్ నేషన్ కి ప్రస్తుతం ఇట్ ఈస్ ద 5th రే ఫ్రాన్స్ దేశం యొక్క ప్రధానం. సో ఇప్పుడు 5th రే దాని ప్రభావం అంటే 5th రే డీల్స్ విత్ కాంక్రీట్ నాలెడ్జ్. ఈ కాంక్రీట్ నాలెడ్జ్ అంటే ప్రధానంగా ఈ ఎసోటరిక్ సైన్సెస్ ఇవన్నీ. తర్వాత ఈ కాంక్రీట్ నాలెడ్జ్ అంటే ఏ విషయం గురించైనా పరిపూర్ణంగా గ్రహింపబడటం లేదా తెలుసుకోబడటం, ఇది ఫ్రాన్స్ దేశంలో ఇది ఎక్కువగా సాగుతుంది. సో భూమండలానికి అంతా కూడా ఈ 5th రే అంటున్నది ఈ యొక్క అంటే సోలార్ ఏంజల్స్ అంటువంటి వాళ్ళు యొక్క 5th రే. సో వాళ్ళు 5th రే ద్వారా వాళ్ళు వ్యక్తం అవుతున్నారు. సో ఈ ప్రభావం చేత ఫ్రాన్స్ దేశంలో దీనికి కావాల్సినటువంటి కీస్ అన్ని కూడా అక్కడ ఉన్నాయండి అలా చెప్తారు. సో ఫ్రాన్స్ దేశంలో అంటే ఈ 5th రే యొక్క అంటే ఈ కాంక్రీట్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి అంతర్రహస్యాలు ఆ దేశంలో సహజంగా నిక్షిప్తున్నాం. అంటే దీన్ని మనం తెలుసుకోవడం చేత ఏమవుతుందంటే ఈ భూమండలం అంటే మనం ఒక తీర్థయాత్రలు అన్నాం అనుకోండి. తీర్థయాత్రలు అంటే దేనికి అండి? తీర్థయాత్రలు అంటే ఏదో కాశీ వెళ్ళాం, అదొక తీర్థయాత్ర. రామేశ్వరం వెళ్ళాం, అదొక తీర్థయాత్ర. లేదా తిరుపతి వెళ్ళాం, అదొక పుణ్యక్షేత్రం. ఇంకొకటి ఏదో శ్రీశైలం వెళ్ళాం, అదొక పుణ్యక్షేత్రం. లేదా ఏదో ఇవి వెళ్ళాం, ఇంకేవో. సో ఇన్ని పుణ్యక్షేత్రాలు మనం వెళుతూ ఉంటాం. ఏమిటి మరి వీటి యొక్క ఇది? ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళితే చాలు కదా. మరి ఇన్ని పుణ్యక్షేత్రాలు ఎందుకు వెళ్ళాలి మనం? ఎందుకు ఇన్ని పెట్టేశారు మనకు పుణ్యక్షేత్రాలు అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రేసు లేదా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఆ ప్రదేశంలో ఎక్కువగా వస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి దైవము, ఇది ఒక నిమిషం పక్క పెట్టండి. దైవం ఉన్నాడు, దైవ దర్శనానికి మనం వెళుతున్నాం, ఓకే దట్ ఈస్ దాన్ని మనం కాదనట్లేదు. కానీ ప్రధానంగా అక్కడ ఎందుకు పుణ్యక్షేత్రం కట్టారంటే పుణ్యక్షేత్రం అక్కడ నిర్మించడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడికి అందరూ కూడా ఆకర్షింపబడాలి. ఎందుకు అక్కడికి ఆకర్షింపబడాలి అంటే అక్కడ కొన్ని ఎనర్జీస్ అంటే భూమండలం మీద అక్కడక్కడ అలా పెట్టారు. మన భారతదేశంలో అక్కడక్కడ అలా ఎక్కువగా పెట్టారు. ఆ పెట్టినటువంటి ఆ రేస్ వీడికి అందాలంటే అక్కడ వీడు ఒక రోజు ఉండాలి. అక్కడ ఉండి ఆ గాలి వాతావరణం వీడు పీల్చడం, ఆ ప్రదేశంలో వీడు ఉంటుండడం చేత వాడికి ఆ ఎనర్జీస్ వాడికి వస్తాయి. ఆ ఎనర్జీస్ వాడికి అందివ్వబడడం చేత
వాడి లైఫ్లో వాడికి ఎక్కడెక్కడైతే వాడికి ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయో ఈ ఎనర్జీస్ చేత వాడికి ఆ ఇబ్బందులు అన్నట్టు తొలుగుతాయి. అంటే ఇబ్బందులు అని కాదు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాడికి చక్కటి అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది వస్తుంది. ఏంటి అప్లిఫ్ట్మెంట్ అంటే సోల్ తోటి లింకప్ అనేటువంటి చక్కగా వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా వీడికి కొన్ని అడ్డుగోడలుగా వీడి లైఫ్లో అలా ఉండిపోతాయి. అవన్నీ తొలగింపడాలంటే ఇలాంటి ఎనర్జీస్ వాడికి అందివ్వబడడం చేత ఈ అడ్డుగోడలుగా ఉన్నటువంటి అన్ని కూడా తొలగింపడతాయి. ఈ తొలగింపబడి వీడు చక్కగా సోల్ తోటి వీడికి చక్కటి లింకప్ అనేటువంటిది వస్తుంది. ఈ లింకప్ రావాలి అంటే ఆ ఎనర్జీస్ వీడికి వస్తే కానీ ఆ లింకప్ దొరకదు. అందు గురించి వీడు ఇన్ని పుణ్యక్షేత్రాలు వీడికి దర్శించుకోవాలనేటువంటి ఒకటి వాడికి ఏర్పాటు చేశారు. అంటే పుణ్యక్షేత్రం వెళ్ళడంలో ముఖ్యోద్దేశం ఏంటంటే వాళ్ళు ఏర్పాటు చేయడంలో ఆ ప్రాంతంలో ఆ ఎనర్జీస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎనర్జీస్ అక్కడ ఎందుకు ఎక్కువగా ఉన్నటువంటి విషయం ఆ తర్వాత చదువుదాం. ముందు బేసిక్గా మనం చదువుకోవాల్సింది ఏంటంటే ఈ 7 రేస్ అనేటువంటిది ఈ భూమండలం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో ఈ 7 రేస్ లో పలానా రేస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఉదాహరణకి మనం థర్డ్ రే వాడడం అనుకోండి, మనకి థర్డ్ రే ఇన్ఫ్లుయెన్స్ చేత మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ద 5th రే ఎనర్జీస్ ఆల్సో, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ ఇన్ మోర్ డీటెయిల్డ్ వే. అది మనకి ఏర్పడుతుంది. సో 5th రే ఇన్ఫ్లుయెన్స్ మనకి అందాలి అంటే పలానా పుణ్యక్షేత్రం వెళ్ళాలి, లేదా ఇక్కడ చెప్తున్నటువంటి విషయంగా చెప్పుకోవాలంటే పలానా దేశం వాళ్ళకి ఆ 5th రే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. వెళ్ళి మనం వాళ్ళ మధ్యలో మనం ఉండడం చేత ఏం జరుగుతుందంటే ఆ 5th రే యొక్క ఇది మనకు చక్కగా ఎక్కువగా అందేవు. ఇది జరగాలి. సో ఈ రకంగా ఇవన్నీ కూడా ఒకే ఒక దివ్యమైనటువంటి దాని గురించి అన్నీ కూడా జరుగుతుంది. సో అందులో భాగంగా ఫ్రాన్స్కి 5th రే అనేటువంటిది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పనిచేస్తుంది అనేటువంటి విషయం నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ప్రతి దేశం కూడా ఇంగ్లాండ్ మీరు తీసుకున్నా సరే, అమెరికా మీరు తీసుకున్నా, రష్యా తీసుకున్నా, వాటిలో అడ్జస్ట్మెంట్స్ కొన్ని చేసుకోవాలన్నటువంటి విషయాన్ని చెప్తూ చక్కగా ఈ దేశాలు ఈ విధంగా ఇలా పురోగమించడం అనేటువంటి జరుగుతోంది. అందు గురించి ఈ విధంగా ఉండాలనేటువంటి విషయం ఆయన తెలియపరిచారు. తర్వాత అమెరికా, which is today is personality expression and evidenced by the loudly enunciated idea of the biggest and the best, can be illumined by the law of love. The law of love అంటూ ఉంటుండడం చేత అన్ని దేశాల వాళ్ళని అమెరికా అలా అట్రాక్ట్ చేస్తుంది. మా దేశం మా ఇది అన్నటువంటిది ఎప్పుడైతే మీరు చూసారో ఆ డిఫరెన్స్ అది చూపించడం ఇదంతా దట్ ఈస్ ద 6th రే ఇన్ఫ్లుయెన్స్. అందుగురించి పర్సనాలిటీ రేగా 6th రే ఉంటుంది, ఈగోయిక్ రేగా 2nd రే అమెరికా. ఆ విషయం మనకి ఎక్కడ చెప్తాను. సో ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. అంటే అమెరికా అంటే మనకు కొంచెం ఎక్కువ పరిచయంగా ఉంటుంది కాబట్టి ఆ దేశంలో చదివాను. అలా ప్రతి దేశం గురించి ఆయన ఇక్కడ చెప్పుకుంటూ వస్తారు. By the loudly enunciated idea of the biggest and the best can be illumined by the law of love. Then the pattern which underlies the structure of the states may be seen in lines of light, and we shall have the pattern for future racial light in contradistinction to the many separative national lines. Thus, the underlying patterns for all the nations can be seen and worked out by the intelligent reader. ఈ రకంగా మీరు ఈ ప్యాటర్న్ అంటే ఈ దేశం ఈ విధంగా ఉండడానికి గల కారణములు ఇవన్నీ మీరు ప్రతి దేశం గురించి ఒక చరిత్ర మీరు జాగ్రత్తగా చదువుకోగలిగితే అసలు ఈ స్ట్రక్చర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఎలా అయితే ఒక దీనికి ఉంటుందో అలా ఈ భూగోళం అంతా కూడా పనిచేస్తున్నటువంటి ఆ స్ట్రక్చర్ యొక్క అంటే ఈ రేస్ బేసిక్గా 7 రేస్ యొక్క అంతర్రాష్ట్రాలు మీకు చాలా చక్కగా దర్శనం అవుతాయి అనే విషయం ఆయన ఇక్కడ చెప్తున్నారు. మళ్ళా నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే ద జూయిష్ ప్రాబ్లం. In connection with the nations and the race, I want now to indicate to you certain fundamental conditions which partially account for the so-called Jewish problem, a problem which has existed for centuries and which is at this time causing the deepest possible concern to many, including members of the planetary hierarchy. If this problem can be solved, it will be one of the potent factors in the restoration of world understanding and harmony. It cannot be solved without the cooperation of the men of goodwill throughout the world. There is little that I can say anent this matter that can be checked and proved, for the clue to the problem is to be found back in the very night of time. Literally, when the sun was in constellation Gemini.
సో ఈ పాయింట్ ఇక్కడ ఏంటంటే జూయిష్ అంటే జ్యూస్, వీళ్ళు ఎప్పటి వాళ్ళు, వీళ్ళు జ్యూస్ అంటే చాలా పాత వాళ్ళు. సో అలా మనం చెప్పుకున్నాం ప్రస్తుతానికి. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జూయిష్ టైంలో అక్కడ ఏర్పడినటువంటి ప్రాబ్లం ఒకటి ఏర్పడింది జ్యూస్ లో. ఆ ప్రాబ్లం అన్నటువంటిది ఏర్పడడం చేత దాని యొక్క ప్రభావం అంటున్నది మొత్తం భూగోళం అంతా కూడా అది వ్యాపింపబడింది ఈ రోజుకి. సో ఆ ప్రాబ్లం గురించి మనం, ఆ ప్రాబ్లం తొలగింపబడాలి అంటే మొత్తం ఈ భూమండలం మీద ఉన్నటువంటి మహానుభావులు లేదా పరమ గురువులు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రేయర్స్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటిది ఇది చాలా అవసరం. అంటే పరమ గురువులు అంటే ఈ సాధనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసేటువంటి ఇది చాలా అవసరం. అప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం అన్నటువంటి తొలగింపబడుతుంది అన్నటువంటి విషయం చెప్తున్నారు. సో జూయిష్ అయితే ఇప్పుడు ఎప్పుడు విషయం చెప్తున్నారంటే when the sun was in the constellation Gemini. ఇప్పుడు ప్రస్తుతం సన్ కాన్స్టలేషన్ ఇస్ అక్వేరియస్, సన్ కాన్స్టలేషన్ వాజ్ ఇన్ జెమిని అని అన్నారు. సో మామూలుగా మనం చదువుకున్నటువంటి దాంట్లో ఒక 25,000 సంవత్సరాలకి మొత్తం ఈ 12 కాన్స్టలేషన్స్ లో సూర్యుడు ప్రయాణం చేస్తాడు అని చెప్పి మనం చదువుకున్నాం. అంటే సుమారుగా 2,500 సంవత్సరాలు ఒక్కొక్క కాన్స్టలేషన్ లో ఉంటాడు అన్నటువంటిదిగా చదువుకున్నాం. అలా ప్రస్తుతం అక్వేరియస్ లో ఉన్నాడు అనేటువంటి విషయం చదువుకున్నాం మనం. సో ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇలా ఉంటున్నప్పుడు దీనికి ముందు పిసియన్ ఏజ్ అంటే మేన రాశిలో సూర్యుడు ఉండేవాడు. అందుకన్నా ఎప్పుడో కొంతకాలం క్రితం జెమినీలో ఉండేవాడు. సో ఆ విషయం ఇప్పుడు మనకి చెప్తున్నారు. సో దాని నుంచి వెనక్కి వెళ్ళండి. సో జెమిని, సో ఆ పాయింట్ మనకి ఇక్కడ చెప్తున్నారు. అట్ దట్ టైమ్ ద టూ పిల్లర్స్ వర్ సెట్ అప్ విచ్ యాజ్ ఆల్ మేసన్స్ నో యాజ్ టూ గ్రేట్ ల్యాండ్ మార్క్స్ ఇన్ మెసనరీ. సో మనకి జెమిని సింబల్ ఏమిటంటే, మిథున రాశి యొక్క సింబల్ ఏంటంటే 2 పిల్లర్స్ వేస్తాం, 2 నిలువు గీతలు వేసి పైన ఒక అడ్డగీత కింద ఒక అడ్డగీత, అంటే రోమన్ మార్క్ 2 అలా వేస్తాం. అది జెమిని సింబల్. చాలా ఉంటుంది దాని గురించి మాస్టర్ గారు మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చెప్తారు. ఈ 2 పిల్లర్స్ గా ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఒకటి సబ్జెక్టివ్ లైట్ అంటారు, ఇంకొకటి ఆబ్జెక్టివ్ లైట్ అంటారు. లేదా ఒక గర్భాలయంలోకి వెళ్ళేటప్పుడు అటు ఇటు 2 పిల్లర్స్ గా వేసి పైన ఒక ఇది ఉంటుంది, అంటే ఒక గుమ్మం అన్నటువంటి స్ట్రక్చర్ మనకు ఉంచుతారు. దాన్ని దాటి మనం లోపలికి వెళతాం గుడిలోకి. అంతా ఏంటంటే సింబాలిక్ అనమాట అంతా కూడా. సో ఒక క్రతువులో ఈ అంటే ఒకటి ఆబ్జెక్ట్ ఒకటి సబ్జెక్టు. నిత్య జీవితంలో మనకి ఒకటి ఆబ్జెక్టివ్ పార్ట్ ఉంటుంది, ఒకటి సబ్జెక్టివ్ పార్ట్ ఉంటుంది. అదే వస్తువుకి 2 ఉంటాయి, 2 రూపాలు ఉంటాయండి ప్రతి వస్తువుకి. ఒకటి ఆబ్జెక్టివ్ అంటే ఉదాహరణకి ఒక మనిషి పలానా వాడు వెంకట్రావు, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. వాడు సబ్జెక్టివ్ ఏంటి, వాడు సోల్ అనేటువంటిది ఒకటి సబ్జెక్ట్. ఈ రెండింటిని గుర్తు పెట్టుకుంటూ రెండింటి మధ్యగా ఉండేటువంటిదే వాటి రిచువలిస్టిక్ యొక్క లైఫ్. ఒక డిసైపుల్ ఎలా ఉంటాడంటే 2 వాడి మైండ్లో ఉంటాయి, రెండింటిని దృష్టిలో పెట్టుకుని వాడు వ్యవహరిస్తూ వస్తాడు. సో దానికి చిహ్నంగా మనకి ఏం చెప్తారంటే, ఈ రిచువల్కి వెళ్ళేటప్పుడు ఈ 2 పిల్లర్స్ కి మధ్యలో నుంచి వీడు ప్రయాణించుతాడు. రిచువల్ లేదా ఒక గుడిలోకి వెళ్ళడం అనేటువంటిది ఒక రిచువల్. సో వీడికి ఇనిషియేషన్. సో అందులోకి వెళ్ళేటప్పుడు వీడు 2 పిల్లర్స్ మధ్యలో నుంచి ప్రయాణిస్తాడు. అంటే ఏంటి, ఒకటి ఆబ్జెక్టివ్ గా ఉన్నటువంటి విషయం ఒకటి, దానికి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి సబ్జెక్టివ్ విషయం ఒకటి. కేవలం సబ్జెక్టివ్ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను, ఆబ్జెక్టివిటీని గుర్తుపెట్టుకోనంటే వీడు ఫెయిల్ అవుతాడు. కేవలం ఆబ్జెక్టివ్ని గుర్తుపెట్టుకుంటాను, సబ్జెక్టివ్ని అవసరం లేదు మనకి అనుకున్నా ఫెయిల్ అవుతాడు. రెండింటిని సమంగా గుర్తుపెట్టుకున్నటువంటి వాడు హీ కెన్ పాస్ త్రూ. దీనికి ఒక సింబల్ ఏమిటంటే జెమిని సింబల్. ఇంకొకటి ఏంటంటే దానికి పైన గీత ఏదైతే ఉందో దాన్ని ది వాల్ట్ ఆఫ్ హెవెన్ అని చెప్పి చెప్పుకుంటాం. దాన్నే జ్ఞానము అంటాం. దీన్ని పై సింబల్ గా చెప్తాం. అంటే 2 గీతలు పైన అడ్డగీత గీస్తే దాన్ని పై అంటారు. పై ఈజ్ విజ్డమ్ అంటారు. సో ఈ రెండింటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ జ్ఞానం అనేటువంటిది వీడికి ఈ రెండిట్లో నుంచి దాటగలిగి వెళ్ళేటువంటిది, విజ్ఞానాన్ని ఇచ్చేటువంటిది విజ్డమ్. వాడికి ఉన్నటువంటి జ్ఞానం ఏం చేస్తుంది అంటే వీడిని ఈ రెండిటి మధ్యగా జీవుడు ఎప్పటికీ జీవించేట్టుగా చేస్తుంది. సో వీడు ఒక రిచువల్లోకి వెళ్ళేటప్పుడు, ఒక రిచువల్ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ రెండింటి మధ్యగా వీడు వెళతాడనమాట. సో అలా వెళుతున్నప్పుడు పైన ఉన్నటువంటి విజ్డమ్ అంటే వీడికి ఇచ్చేస్తుంటుంది, కింద ఒకటి అడ్డగీత అంటుండేది ఒకటి ఉంటుంది. దీనికి అంటే ఈ అడ్డగీత అంటే దాన్ని కూడా చాలా సింపుల్ గా అక్కడ మనకు చెప్తారు జెమినీలో. సో దీన్ని అందు గురించి మనం ఏంటంటే దాన్ని దాటి మనం వెళతాం. మనం దాన్ని తొక్కుకుంటూ వెళ్ళడం. మనం ఇప్పుడు దాన్ని నమస్కారం చేసుకుని మనం వెళతాం గుడిలోకి వెళ్ళేటప్పుడు. ఎంత కూడా సింబల్. సో ఈ జెమిని అంటుంటది సింబల్ అంటున్న విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈ మెసానిక్ వర్క్ గురించి ఆయన చెప్తున్నారు. త్రూ ఇట్ దో ఇట్ ఈస్ నాట్ జూయిష్
in the sense that that word conveys today. Who therefore, if the facts are of such ancient import, shall say that I speak with accuracy. Actual గా అసలు జరిగిన విషయం చెప్తున్నా. The personality ray, the material form ray of the Jewish people is the third ray. Jewish people యొక్క personality ray ఉందంటే the third ray. Their egoic ray is the first. Their astrological sign is Capricorn, the Virgo with Virgo rising. సో ఇది ఒకటి చక్కటి సింపుల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జూయిష్ యొక్క నేచర్ గురించి. వాళ్ళ యొక్క పర్సనాలిటీ రైజ్ థర్డ్ రే. థర్డ్ రే ఇస్ ది యాక్టివ్ ఇంటెలిజెన్స్, మోర్ ఇంటెలెక్చువల్ పీపుల్, దే ఆర్ ఆల్ చాలా ఇంటెలెక్చువల్ గా ఉంటారు థర్డ్ రే వాళ్ళు. చాలా చక్కటి విధానం దర్శించగలిగేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. అండ్ దేర్ ఈగోయిక్ రైజ్ ఫస్ట్ రే. ఫస్ట్ రే ఉండడం చేత వాళ్ళకి ఏమంటే మొత్తం అంతా కూడా అంటే ఇంటర్నల్ గా దే ఆర్ సుప్రీం, దే ఆర్ హైయెస్ట్ అన్నటువంటి భావముగా వాళ్ళు ఉంటుంటారు. తర్వాత ఇంకొకటి ఏమన్నారు ఇక్కడ, ది ఆస్ట్రాలజికల్ సైన్ ఇస్ క్యాప్రికార్న్ విత్ వెర్గో రైజింగ్. ఆస్ట్రాలజికల్ సైన్ క్యాప్రికార్న్ అంటే వాళ్ళలో ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్, ఇంట్యూషనల్ లేయర్స్ అన్నీ కూడా చక్కగా వికసించి ఉంటాయి. చక్కగా ఉన్నటువంటి అంతర్రాష్ట్రాలు ఎందులో అయినా సరే వీళ్ళకి చక్కగా దర్శనం అయిపోతుంటాయి. చాలా హయ్యర్ లెవెల్కి సంబంధించినటువంటి జీవులందరూ కూడా జ్యూస్కి సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత విత్ వెర్గో రైజింగ్, మెర్క్యూరీ అండ్ వెర్గో ప్లే ఏ ప్రామినెంట్ పార్ట్ ఇన్ దేర్ డెస్టినీ. ఇదంతా కూడా ఏంటంటే మనకి కొంచెం ఇచ్చారు కాబట్టి అంతా కూడా మనం చెప్పుకుంటూ వెళితే చాలా అంటే మిగిలిన తర్వాత వచ్చేటువంటి సబ్జెక్ట్కి చాలా లింకప్ గా హెల్ప్ చేస్తుందని ఈ విషయం మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ది ఆస్ట్రాలజికల్ సైన్ ఇస్ క్యాప్రికార్న్ విత్ వెర్గో రైజింగ్, మెర్క్యూరీ అండ్ వెర్గో ప్లే ప్రామినెంట్ పార్ట్ ఇన్ దేర్ డెస్టినీ. సో మెర్క్యూరీకి ఓన్ హౌస్ ఏంటంటే వెర్గో. సో ఈ వెర్గో అండ్ వెర్గో అంటే కన్యారాశి. కన్యారాశిలో ఉండేటువంటి సహజ గుణాలు విత్ మెర్క్యూరీ అందులో ఉంటూ ఉండడం చేత వాళ్ళు చక్కటి అంటే మెర్క్యూరీ అంటున్నది ఏం చేస్తుందంటే హయ్యర్ సైన్సెస్ ఒక చక్కటి లింకప్ ఇస్తుంది. లోవర్ బీయింగ్ ఉన్నటువంటి వాడికి హయ్యర్ బీయింగ్ కి లింకప్ ఇచ్చేటువంటిది మెర్క్యూరీ. అది వెర్గోలో ఉంటూ ఉండడం అంటే వెర్గోలో ఉండడం చేత అంటే చక్కటి ప్రేమభావము, చక్కటి ఇతరుల యందు ఒక చక్కటి సాన్నిహిత్యము, చక్కగా ఇతరులని తన వాళ్ళు ప్రేమించడం, ఇటువంటిది భావములు ఉన్నటువంటి వాడిని ఏం చేస్తుందంటే అది హయ్యర్ సైన్సెస్ కి చక్కగా లింకప్ ఇస్తున్నాడు. ఆ విషయం అదంతా కూడా జూయిష్ కి సహజంగా ఉన్నటువంటి విషయాలు ఇవి చెప్తున్నారు. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మిగిలిన విషయాలు మనం ఆయన ఏం చెప్తారో చూద్దాం. These clues should suffice to give to the advanced student and astrologer those silent points which will give him light upon their strange history. Because of the third ray influence, you have the tendency of the Jew to manipulate forces and energies and to pull strings in order to bring about desired ends. As a race, they are natural lawmakers and hence their tendency to dominate and govern because their egoic ray is the first. Hence also the constant appearance of the God in their history and their teaching about the Virgin Mother who should give birth to the Messiah. Virgin Mother అంటున్నది వాళ్ళ జ్యూస్ లో ఉంటుంటారు. అంటే వెర్జిన్ మదర్ ని ఆరాధించడం అంటే ఇప్పుడు వీళ్ళు మేరీ మాతను ఆరాధిస్తారు. దానికన్నా ఎప్పుడో జ్యూస్ అన్నటువంటి వాళ్ళు ఇంకా ఎప్పుడో పాతవాళ్ళు. అప్పుడు అక్కడ కూడా ఒక వెర్జిన్ మదర్ గివ్స్ బర్త్ టు మెస్సయ్య. మెస్సయ్య అంటున్నాడు అబ్రాహము, మెస్సయ్య, జాకబ్ వీళ్ళందరూ ఒకటే మనకి జీసస్ పుట్ టుగెదర్ ఫామ్ జీసస్ అని చెప్పారు సార్ మాస్టర్ గారు. ఒక మెడిటేషన్ ఇచ్చారు. ఆ మెడిటేషన్ లో ఏమన్నారు, జాకబ్, మెస్సయ్య, అబ్రహాం వీళ్ళందరూ పుట్ టుగెదర్ ఫామ్ జీసస్. అంటే ఈ మెస్సయ్య అనేటువంటి ఈయన కూడా ఒక అవతార పుట్టుక, అది అంతా కూడా అప్పుడు జరిగినటువంటి కథ. సో థర్డ్ రే అంటున్నది వాళ్ళు ఎక్కువగా ఉంటుండడం చేత వాళ్ళు ఎటువంటి ఎనర్జీస్ అయినా సరే చోట్లోకి ఎనర్జీస్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తారు థర్డ్ రే. సో థర్డ్ రే అంటున్నది వీళ్ళు ఉంటుండడం చేత చక్కటి ఎనర్జీస్ వీళ్ళు చక్కగా డ్రా చేసుకోగలరు. సో ఫస్ట్ రే అంటున్నది ఇన్ఫ్లుయెన్స్ ఉండడం చేత దే ఏబుల్ టు గవర్న్ ద పీపుల్. మొత్తం ప్రపంచాన్ని రూల్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యములు వాళ్ళలో ఉంటాయి ఫస్ట్ డే అనేటువంటి వాళ్ళలో ఉండడం చేత. అది గోడ్ అనేటువంటిది ఏరీస్ కి సింబల్ అన్నమాట. ఏరీస్ వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ ద లీడర్స్. ఎదుటి వాళ్ళని చక్కగా వాళ్ళు లీడప్ చేయగలిగేటువంటి సహజ గుణాలు ఏరీస్ లో ఉంటాయి. అంతా కూడా మనం మాస్టర్ అనుగ్రహంతో ఈసోటరిక్ ఆస్ట్రాలజీలో అవన్నీ మనం చెప్పుకున్నాం భవిష్యత్తులో. సో అది ఇన్ ఎవ్రీ గ్రూపింగ్ వెదర్ ఇన్ హెవెన్ or on earth, there is always evidence, a tendency
by some units in the group to a revolt, to rebel, and to show some form of initiative different to that of the other units in the same grouping. When our solar universe came into being, we are told in the astrological language. So in every grouping, whether in heaven or earth, there is always evidence that a tendency by some units in the group to revolt, to rebel, and to show some form of initiative different to that of the other units in the same group. ఒక గ్రూప్ ఉందనుకోండి, ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఆ గ్రూప్ లో అందరూ కూడా ఇతరులు చెప్పింది ఏకీభవించడం, అందరూ కూడా ఒకే మాటగా ఉండడం అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడం అనో, లేదా ఒకళ్ళు అన్నది మిగిలిన వాళ్ళు కాదనకపోవడము, ఇలాంటిది ఎక్కువగా ఉంటుంటుంది కదా. సో ఈ విషయం ఇది ఎలా అయితే జరిగిందో సౌరమండలంలో ఒక కథ జరిగిందండి అని చెప్తున్నారు. ఏంటి ఆ కథ అంటే, ఆ కథలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇట్ వాస్ టోల్డ్ ఇన్ ద allegorical language of the ancient scriptures, there was war in heaven, the sun and his 7 brothers. There was war in heaven. Okay? ఇది జరిగిందట. సూర్యుడికిను the sun and his 7 brothers. సూర్యుడికిను తన యొక్క ఇతర సోదరులకి మధ్యలో ఒక మిస్అండర్స్టాండింగ్స్ అంటూ వచ్చింది. సో తద్వారా సూర్యుడు ఆ మిగిలిన వాటి నుంచి వేరుగా ఏర్పడ్డాడు. తద్వారా సూర్యుడి నుంచి వచ్చినటువంటిది ఎర్త్ కాబట్టి ఎర్త్ ఈజ్ నాట్ ది సేక్రెడ్ ప్లానెట్ అటువంటి విషయంలో కూడా ఇక్కడ మనకి చెప్తారు. సో అండ్ హియర్ ఇన్ లైస్ ద హింట్, అవర్ ఎర్త్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది 7 sacred planets. There is, as we know, the ancient legend of the lost planet, and there has many most high, and there has not always been peace and understanding, but at times war and disruption. This is made abundantly clear by several of the stories in the Old Testament. సో ఒక వార్ అనేటువంటి ఇవన్నీ కూడా మనకు అంతర్కథలుగా మనకి ఇచ్చారట మన పురాణాల్లో. సూర్యుడికినో తన యొక్క ఇతర సోదరులకి పడకపోవడం అనేటువంటిది ఇదంతా కూడా మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో కథలుగా కూడా ఇచ్చారట. వీళ్ళందరూ 7 బ్రదర్స్, 7 బ్రదర్స్ లోనూ పడకపోవడం అనేటువంటిది సూర్యుడు తద్వారా వేరుగా రావడం, ఇలాంటి కథలు అనేటువంటి మనకి బైబిల్లో ఇచ్చుంటారు. ఆ విషయానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో తద్వారా ఏంటంటే కనుక this fall of the angels was a tremendous event in the history of our planet, but it was nevertheless only a passing and interesting phenomena in the history of the solar system, and a trifling incident in the affairs of the 7 constellations, of which our solar system is but one. So 7 constellations లో సోలార్ సిస్టమ్ అంటే 7 నక్షత్రాలు, ఈ 7 సూర్యుళ్ళు, 7 సూర్యుల్లో మన సూర్యుడు ఒకడు. సో ఈ 7గా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఇది వేరుగా వ్యక్తం అవడం అనేటువంటిది సూర్యుడిలో ఏర్పడినటువంటి భిన్న భావము అనేటువంటి దాని చేత ఇదంతా జరిగినటువంటి అంటే చోట్ల జరిగినటువంటి కథల్ని ఒకటి ఆయన ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Within the radius of the power, the vision, and the standard of happenings varies the importance according to the angle of vision, and what may be a factor of prime importance and of determining value may be a trifling moment. The affairs of the individual are to him of momentum import. To humanity as a whole, they are of small concern. It all depends upon which unit holds the center of the stage in the drama of life, and around which central factor the happenings, trivial or important, pursue their cyclic way. ఇక్కడ ఏంటంటే మనది అందులో చాలా చిన్న పాత్ర. అయితే ఇక్కడ బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీడు ఎటువైపు ఉండి యుద్ధం చేస్తున్నాడు, వీడు ఎటువైపు ఉంటున్నాడు, ఒక యుద్ధం అంటే జరుగుతుంది, లేదా ఒక డ్రామా అంటే జరుగుతుంది. డ్రామా జరుగుతున్నటువంటి దాంట్లో ఆ డ్రామాకి సెంటర్ గా ఉన్నటువంటి వాడు ఎవడు? సెంటర్ గా ఉదాహరణకి మన సౌరమండలం ఉన్నటువంటి ఒక డ్రామా, మన సౌరమండలానికి సెంటర్ గా ఉన్నటువంటి వాడు మన సూర్యుడు. సో సూర్యుడి యొక్క ప్రభావం అనేది జీవులందరి మీద పనిచేస్తుంటుంది. జీవులందరి మీద ఈ విధంగా పనిచేయడానికి, లేదా జీవులందరికీ ఈ విధంగా ఉండడానికి చోట్ల జరిగినటువంటి కథ అంటే దీనికి బేస్ గా ఉంటుంది. అదే ఆయన విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Within the radius of the power and life, which is the expression of the 4th kingdom in nature, the human, there was to be focused a correspondence to that assumption of independence and to that breaking away which characterized the major groupings. Back in later Lemurian times, a group of men of high development from the point of view of that time and numbered among the then disciples of the world took issue with the planetary hierarchy and broke away from the law of the initiates.
సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సౌరమండలంలో ఇదంతా కూడా అంటే ఒక లా ఆఫ్ ది ఇనిషియేట్స్ నుంచి లెమోరియన్స్ అంటే వాళ్ళు కొందరు అంటే చాలా విజ్ఞానవంతులు, అప్పట్లో చెప్పబడేటువంటి విజ్ఞానవంతులు వీళ్ళు ఈ చోట్లో కొన్ని ఇంటెలిజెన్సెస్ అన్నటువంటి పనిచేస్తుంటాయి ఇప్పుడు కూడా. ఆ ఇంటెలిజెన్సెస్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి వీళ్ళు అంటే చక్కగా ఇనిషియేటివ్ స్టేజ్ లో ఉన్నటువంటి వీళ్ళు దే బ్రోక్ అప్ ద స్టేజ్, అంటే వాళ్ళతోటి కలిసి పనిచేయడానికి నుంచి వీళ్ళు వేరుగా వచ్చారు. ఉదాహరణకి దీన్నే మనకు భాగవతంలో ఎలాంటి కథ వస్తుందంటే, బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా మాంసపుత్రులను పుట్టించారు తనకు తనందుకు. సో వాళ్ళని పుట్టించినప్పుడు వాళ్ళని సృష్టి చేయమని ఆజ్ఞాపించారు, మేము సృష్టి చేయమన్నారు. సో ఇలాంటిదే ఇక్కడ ఒక కథ అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైతే సృష్టి చేయమని అన్నారో అప్పుడు ఆయన శపించారట. సో దట్ మీన్స్ సృష్టి నుంచి వాళ్ళు వేరుగా అయి వెళ్ళిపోయారు వాళ్ళు సనత్ కుమార్. సో అప్పుడు ఆయన వసువులు వీళ్ళందరినీ సృష్టించడం, తద్వారా సృష్టి చేయమని చెప్పడం, ఇదంతా మనకి భాగవతంలో ఇచ్చినటువంటి కథ. సో అది ఎట్లాగో ఇక్కడ కూడా అటువంటి కథ ఒకటి జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఆ విధానంగా ఇక్కడ జరిగినటువంటి కథ ఇదంతా కూడా. సో disciples who come, the early founders of the present Jewish race in this ancient writing, older than any of the writing scriptures of the world, to be found the secret of the Masonic story and of the అంటే ఈ మెసానిక్ అంటున్నది అంటే జూయిష్ టైంకి అంటే ఎప్పుడో 2nd century ఎప్పటి నుంచో ఉందని చెప్పి రాశారు. 2nd centuryకి ఇది ఎప్పటి నుంచో ఉందండి అని చెప్పి రాశారు. అంటే ఏంటి, మెసానిక్ అంటే చాలా హయ్యర్ సంబంధించినటువంటి సీక్రెట్ సింబాలిజం. మెసానిక్ అన్నటువంటి పదం ఎక్కడైతే వచ్చిందో మనం చదువుకున్నప్పుడు అక్కడ కొంచెం జాగ్రత్త చదువుతాం. సో ఇది చాలా హయ్యర్ సైన్సెస్ కి సంబంధించినటువంటి సీక్రెట్ సింబాలిజం ని వాళ్ళు మెసానిక్ అంటున్న పదంతో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. దాంతో ఒక హయ్యర్ రిచువల్ అంటే ఈ రిచువల్స్ అటువంటి చేయడం చేత ఏమవుతుందంటే పూర్వ కర్మ అనండి, లేదా ఈ భూమండలం మీద ఒక సద్భావములు లేదా ఒక హయ్యర్ ఎనర్జీస్, పదం వేరువేరుగా ఉంది కానీ విషయం ఒకటి. సో ఇవి అందివ్వబడడానికి రిచువల్స్ అంటే చెయ్యాలి. ఇప్పుడు కూడా మనం ఉదాహరణకి మనకు బాగా అర్థం అవ్వాలి అంటే మనం ఇంట్లో ఒక సత్యనారాయణ స్వామి వ్రతమో ఒక హోమమో ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఒక హయ్యర్ ఎనర్జీస్ అటువంటిది, లేదా మనం పూర్వ జన్మలోనో లేదా పూర్వ కర్మ మనకు తొలగింపడిపోవడానికి ఇలాంటివి మనం పెట్టుకుంటాం. అది ఎలాగో సృష్టిలో ఒక హయ్యర్ ఎనర్జీస్ మన సౌరమండలానికి అందాలంటే ఇలాంటి మెసోనిక్ సంబంధించినటువంటి రిచువల్స్ ఈ భూమండలం మీద చేయడం చేత ఆ పూర్వకర్మ అంటున్నది లేదా ఇది ఏ వీటితోటి ఇది ఏర్పడిందో వీటి నుంచి ఇది అప్లిఫ్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడుతుంటాయి. అది ఇక్కడ భూమండలం మీద అటువంటి రిచువల్స్ అన్నీ కూడా పరమగురువులు ఇచ్చి ఉన్నారు. కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు చాలా సీక్రెట్ గా రిచువల్స్ అటువంటివి కూడా చేస్తుంటారు. మాస్టర్ గారు మనకి ఇచ్చారు అటువంటి రిచువల్స్ కూడా. అవన్నీ ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకున్నారు రిచువల్స్ గురించి. In the ancient writing, older than any of the written scriptures of the world, to be found the secret of the Masonic story and of the staying of the master by the 3 most closely associated with him in his death and burial. Masons will all recognize the 3 to whom I here refer. ఈ 3 అంటే ఈయన దేవుని చేసేటప్పుడు ముగ్గురుతోటి ఈయన ముగ్గురు అన్నటువంటి పదమునకు చాలా ప్రాముఖ్యత ఉంది. మెసానిక్ లో కూడా ఈ 3 అన్నటువంటి వాళ్ళని కూడా మనం చెప్తారు. ద 3 లెఫ్ట్ బిహైండ్ అంటారు. రిచువల్ లో ఈ సెంటెన్స్ వస్తుంది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి రిచువల్, ద 3 లెఫ్ట్ బిహైండ్. సో ఈ 3 చేత ద నెక్స్ట్ రిచువల్ బిగిన్స్ అంటారు. అంటే ఈ రిచువల్ మీరు ఒక్కొక్క సెంటెన్స్ మీరు చదువుతుంటే ఎంతో అంతర్రహస్యాలు అలా డెప్త్ లోకి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట రిచువల్ ఇచ్చేటువంటి విషయం. అది చాలా అంటే ఆ మాస్టర్ గారి అనుగ్రహం ఉంటే అది మళ్ళీ మనం చేసుకుంటాం, అది వేరే విషయం. సో ఆ రిచువల్స్ లో ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ప్రతి సెంటెన్స్ చాలా ఎంతో నిగూఢ రహస్యాలతో ఉంటుంటాయి. దాని గురించి కూడా మనకి చెప్పారు. అంటే చేసేటువంటి వాళ్ళు కొందరు వాటిని చాలా క్యాజువల్ గా కొందరు ఫీల్ అయ్యి చేసేస్తుంటారు, కానీ ప్రతి సెంటెన్స్ కూడా ఎంతో ధ్యానంగా చేయాలి ఆ సెంటెన్సెస్ ఉచ్చరించేటప్పుడు కూడా. అది ఇక్కడ ద 3 లెఫ్ట్ బిహైండ్ అన్నటువంటి విషయానికి ఇక్కడ మనకి మెసానిక్ గా ఈ మాట నేను అన్నటికి మెసానిక్ గా లింకప్ అయినటువంటి వాళ్ళకి దాని యొక్క అంతర్రహస్యాలు తెలుస్తాయండి అని అన్నారు, కానీ ఆయన ఆ విషయం ఇక్కడ రాయలేదు. అంటే ఎంత సీక్రెట్ గా ఆ విషయాల్లో ఉండాలంటే సీక్రెసీ అన్నటువంటి విషయం ఇక్కడ ఎందుకు మనం వాడుతామంటే సీక్రెట్ గా ఉంటూ ఉండడం చేత మనకి దాన్ని ఎక్కువగా మనం మననం చేయడం అన్నటువంటి జరుగుతుంటాం. ఎక్కువ మననం చేయడం చేత ఏమవుతుందంటే దాని యొక్క రహస్యం మనం నిక్షిప్తంగా ఉంచుకోవడం చేత దాని యొక్క ఎనర్జీస్ అన్నటువంటి లోపలికి అలా దిగుతాయి మనకి. అది ఇక్కడ విషయం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి
These three were the founders of the modern Jewish race. ఆ ముగ్గురి చేత మోడర్న్ జూయిష్ రేస్ అనుకున్నది ఏర్పడింది. ఇది ఇక్కడ విషయం అని చెప్తున్నారు. There were three advanced disciples who presented the command to enter free and transmeld the place where light is to be found. They sought to hold that which they had gathered and to dedicate it to the service of God. Their unrecognized motive was love of riches and a desire to hold safe their gains. వాళ్ళ మోటివ్ ఏంటంటే ఈ ముగ్గురు అన్నటువంటి వాడు ముగ్గురు వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పట్లేదండి. ఈ జూయిష్ దాంట్లో ముగ్గురు అనేటువంటి వాడు ప్రధానంగా వచ్చారంటే మూడు అవతారాలు అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. మనకు ఒక అవతారం అబ్రహాం అంటున్నది ఒక అవతారం, జాకబ్ అంటున్నది ఒక అవతారం, మెస్సయ్య అంటున్నది ఒక అవతారం, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేబీ వీళ్ళు ముగ్గురేమో నాకు తెలియదు, ఇక్కడైతే ఆయన రాయలేదు, నేను అనుకుంటున్నాను ఉండొచ్చు అని. సో వాళ్ళ యొక్క ఎనర్జీస్ అంటున్నవి అక్కడ అవన్నీ కూడా చక్కగా అవన్నీ కూడా అక్కడ వచ్చేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు పుట్టినప్పుడు ఇక్కడంతా కూడా దేర్ అన్రికగ్నైజ్డ్ మోటివ్ వాజ్ లవ్ ఆఫ్ రిచెస్. వాళ్ళు ఎంతో పరిపూర్ణటువంటి ప్రేమ అనేటువంటిది ఉంటుంటుంది వాళ్ళు. అందులోంచి అబ్రహాం అనేటువంటి కథలు కానీ ఇవన్నీ కూడా మనకి అందులో ఇచ్చారు జూయిష్ మైథాలజీలో. అవన్నీ కూడా అవకాశం ఉన్న వాళ్ళు చదువుకుంటే వాళ్ళ యొక్క రహస్యాలు మనకు చక్కగా దర్శనం పడతాయి. The ancient legend tells us that the three went forth in sorrow and revolt, laden with their pressure, and thus the history of the wandering Jew began. It is significant to remember that one of the greatest sons of God, who was worked on earth and who epitomized in himself the way and the achievement, Jesus of Nazareth, was a Jew. He reversed all the earlier conditions. He possessed nothing in all. He was the first of our humanity to achieve and was a direct descendant of the eldest of the original three disciples who revolted from the drama of detachment. అదే మనకు పుట్ టుగెదర్ ఫ్రమ్ జీసస్ అన్నారు కదా, జీసస్. సో జీసస్ అంటుండే అంటే మనం చూస్తున్నటువంటి అంటే మనకు తెలిసినటువంటి 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి జీసస్ కాదు, అంతకు ముందు అన్నటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. The Jew embodies in himself the world prodigal son. He is the symbol of the disciple who has not yet learned the lesson of a just sense of values. He has been the victim of the law of light and of his inability to comply with the law. He sinned willfully and with his eyes wide open to results. Hence, he knows the law as no other race knows it. He knows the law. అంటే ఆయన విల్ఫుల్ గా అది ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దర్శించినటువంటి, ఏం జరుగుతుందంటే సృష్టిలో ఫలానా విధముగా ఉండడం చేత మనకి ఇబ్బందులు వస్తాయి అంటే విషయం ఊరికే మనకు అర్థం అవడానికి. అలాంటి విషయం ఆయన దర్శించినటువంటి వాడు కాబట్టి సృష్టి యొక్క రహస్యాలు ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదండి అని చెప్పి, అంతే కదా. సృష్టి యొక్క రహస్యాలు ఆయన కింగ్ గా ఉన్నాడు వీటన్నిటికీ కూడా. జీసస్ ఆఫ్ నజరత్ అన్నారు, గుర్తుపెట్టుకోండి పదాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జీసస్ ఆఫ్ నజరత్ వాజ్ ఏ జూ. ఆయన జూ ప్రాంతంలో సంబంధించిన ఆయనకి ఈ సృష్టి, ఎందుకంటే ఆయన మాస్టర్ గారు ఏమంటారంటే ఒక చోట ఒక సందర్భంలో ఏమంటారంటే ఏవో పలానా ఇవన్నీ చదవచ్చా అండి అన్నటువంటిదిగా ఏదో ఒక డిసైపుల్ అడిగారు. అవన్నీ పేర్లు ఇక్కడ చెప్పాను. అడిగితే కనుక అవన్నీ వద్దు, ఇవన్నీ చదవకండి మీరు, అవన్నీ కూడా నేను అవి ఇవి అన్నీ ఆయన చదివేశాను. ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే మనం అందు గురించి అవన్నీ మీరు చదవద్దు, కేవలం ఇటువంటి గ్రంథాలు మాత్రమే మీరు చదవండి అన్నటువంటి విషయంగా ఆయన చెప్తారు. ఇక్కడ మాస్టర్ గారు ఆయన స్వయంగా అన్నారు. అలా ఇక్కడ జీసస్ అన్న ఆయన కూడా ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన సహజంగా దర్శించేసి ఆయన చదవడం, సృష్టిలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆయన దర్శించారు కాబట్టి హీ హాస్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నారు ఆయన. Of the original three disciples who revolted from the drama of detachment, the Jew embodies in himself the world of prodigal son, the lesson of a just sense of values. He has been the victim of the law of light. He sinned willfully. సో ఉదాహరణకు మొదట ఎవడో ఒకటి కరెంటుని ముట్టుకుంటే కదా వాడికి షాక్ కొడుతుంది, అందు గురించి మిగిలిన వాడు ముట్టుకోకండి అని చెప్పేది. అలా ఆయన హీ విల్ఫుల్లీ సిన్నెడ్ ఆయన చేశారు కాబట్టి ఆయన దర్శించారు కాబట్టి అగోండి అటువంటి పనులు చేయకండి, ఇటువంటి పనులు చేసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పారు మనకి. From its negative angle, the law of Moses,
today rules most of the world. Law of Moses, వాళ్ళు ఇచ్చినటువంటి లాస్. The other group of disciples, the representatives of the race, passed through the ancient portals of initiation and took the first great step. They came back with a latent and dim recollection of the episode which separated them from three of their core disciples. On their return to life on earth, they spoke of this event. This was their error. The long antagonism started, which persists until today. Antagonism ever started? So ఆయన కొన్ని విషయాలు అనేటువంటివి చెప్పారు. సో చెప్పినటువంటివి ధారణకి మేషంలోనూ ఇక్కడ చెప్పుకున్నటువంటి విషయాలు అవి వ్యక్తం అవ్వకూడదు బయటకు అప్పుడే, దానికి సరైనటువంటి సమయం రావాలి. అలాంటిది కాకుండా వాళ్ళు భూమండలం మీద దిగొచ్చి వాళ్ళని ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళు. తద్వారా ఒక యాంటాగోనిజం అంటే ఆయన చెప్పినటువంటి జీసస్ గారు చెప్పినటువంటి విధానమునకు వీళ్ళు భిన్నముగా వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఎవరు? కొందరు డిసైపుల్స్ గా ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. సో ఆ విషయాన్ని the other group of disciples of the representatives in their day and age of the race passed through the ancient portals of initiation and took the first great step. They came back with a latent and dim recollection of the episode which separated them from three of their co-disciples. On their return to life on earth, they spoke of this event. This was their error. The long antagonism started, which persists until today. Those peculiar disciples have themselves passed through their long pilgrimage and have entered into eternal peace, but the results of their early betrayal of the hidden events of initiation still persist. Curiously enough, the ancient race, founded by the three who loved which they had to offer more than that which they longed to take, were the originators of the Masonic tradition. Their history. మెయిన్గా ఈ మెసానిక్ ట్రెడిషన్ ఏదైతే ఉందో అది ప్రధానంగా ఈ భూమండలం మీద చెప్పారు. అది ప్రధానంగా వీళ్ళందరికీ కూడా అందివ్వబడింది డౌన్ ది ఏజెస్ ఆఫ్ అది ప్రధానంగా ఇదంతా కూడా ఆ విధంగా అసలు ఎలా ఇది స్టార్ట్ అయింది, ఎలా ఇలా వచ్చింది అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఆయన ప్రధానంగా చెప్తారు. ఈ 3 పాయింట్స్ గురించి చెప్పుకోవడం ఆల్మోస్ట్ మనకి నెక్స్ట్ క్లాస్ తోటి మనకి ఈ గ్రంథం పరిసమాప్తం అవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.